నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే పెన్షనర్లు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు వీరి జీవన స్థితి ఏదైతే ఉందో అదంతా మారుతుంది. మనకు రావాల్సినటువంటి బకాయిలన్నీ అతి త్వరలోనే మనకు అందుతాయి అని భావించారు అధికారంలోకి రాగానే. ఆ దిశగానే నమ్మించారు కూటమి నేతలు. దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి చర్చ ఉద్యోగ వర్గాల్లోనూ ఉపాధ్యాయ వర్గాల్లో జరుగుతుంది. అదేంటంటే ఇప్పుడు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఉద్యోగులు అనేది. ఉద్యోగ సంఘాలకు సంబంధించి ప్రతి ఎంప్లాయ్ ఏదో ఒక ఉద్యోగ సంఘంతో అనుబంధంగా ఉంటారు. ఆ అనుబంధంగా ఉన్నటువంటి ఉద్యోగులు ప్రతి నెల ఎంతో కొంత డబ్బులు కడుతుంటారు దానికి. అలాగే దీనికి సంబంధించి విరాళాలు కూడా ఇస్తుంటారు. ఏదైనా కార్యక్రమం జరగాలన్నా, దానికి సంబంధించి జిల్లాల్లో మీటింగ్లు పెట్టాలన్నా దీనికి. ఇప్పుడు అవన్నీ కూడా మనం ఎవరూ కూడా కట్టకూడదు. ఉద్యోగ సంఘ నేతలకు మనం ఇస్తున్నటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మనం బ్రేక్ చేయాలి. ఎందుకనంటే ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటంలో కొంతమంది విఫలమవుతున్నారు. దాని వెనుక కారణాలు ఏంటో తెలియదు. మరి వారికి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? మనమే ఒక ఐక్య కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి. దానికి సంబంధించి ఏదో మీటింగ్ పెట్టి మనల్ని సాటిస్ఫై చేసి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పేటువంటి నాయకులకు మనం తగినటువంటి గుణపాఠం చెప్పాలి, తగినటువంటి బుద్ధి చెప్పాలి. దానికి సంబంధించి అందరం కూడా సంఘటితంగా మనం ఐక్యంగా ముందుకు వెళ్ళాలి. ఇది ఉద్యోగులకు సంబంధించినటువంటి గ్రూపుల్లో తిరుగుతున్నటువంటి మెసేజ్ల కింద మనకు తెలుస్తుంది. సాధారణంగా కూటమి ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో, చేసినటువంటి హామీలు ఉన్నాయో వాటికి అనుగుణంగా ఖచ్చితంగా మనకు 6 నెలల తర్వాత అయినా మేలు చేస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి కనీసం మనకి సంవత్సరానికైనా మన సమస్యలన్నీ తీరుతాయని భావించారు. కానీ ఎక్కడా కూడా ఇప్పటికి దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయింది. ఈ 2 ఏళ్లలో కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలపై ఒక ఫోకస్ పెట్టినటువంటి సందర్భం లేదు. దానికి కారణం పాలకులు కాదు, ఈ ఉద్యోగ సంఘ నేతలే. వీరే ఐక్యంగా ఉండి గట్టిగా నిలదీసి ప్రభుత్వాన్ని అడిగితే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందా? మనకి సపోర్ట్ చేయనటువంటి ఎవరైతే ఈ నేతలు ఉన్నారో వారికి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు జిల్లాల్లో మీటింగ్లను వెళ్తున్నారు. దానికి సంబంధించి ఆ ఉద్యోగ సంఘ నేతలకు వారికి అన్నీ కూడా ఏర్పాట్లు చేయాలి. ఇవన్నీ మనం ఎందుకు చేయాలి? మన తరపున ఫైట్ చేయనటువంటి ఉద్యోగ సంఘ నేతలు మనకెందుకు? ఎవరో కొంతమంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారికి సపోర్ట్ చేద్దాం. ఎవరైతే వారి భవిష్యత్తు రాజకీయ ఏదైతే ప్రయాణం ఉంటుందో దానికి సంబంధించి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నటువంటి ఉద్యోగ సంఘ నేతలు కొంతమంది ఉన్నారు. అటువంటి వారిని మాత్రం మనం అసలు బాయ్కట్ చేయాలి అనే ఒక నిర్ణయం తీసుకున్నారట. ఇది విస్తృతమైనటువంటి స్థాయిలో చర్చ జరుగుతుంది. ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి? కూటమి అధికారంలోకి రాకముందు ఎట్లాంటి ప్రామిసెస్ చేశారు? ఎన్నికల మేనిఫెస్టోలో ఏ అంశాలను పొందుపరిచారు? 2019 నుంచి 2024 వరకు విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఈ వైసీపీ హయాంలో జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితులు ఉండవు. కూటమిని ఒక్కసారి మీరు అవకాశం ఇవ్వండి. ఉద్యోగులు అలాగే పెన్షనర్లు అన్ని సమస్యలు కూడా తీరుతాయి, పరిష్కరిస్తాం అని చెప్పి మాట ఇచ్చారు. మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. కూటమి అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తాం, పిఆర్సీకి సంబంధించి మెరుగైనటువంటి కమిషన్ వేస్తాం, ఏ విషయంలో కూడా మేము పక్షపాతం అనేది చూపించాం, పారదర్శకతతో ముందుకు వెళ్ళి ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను మేము గుర్తించి గమనించి పరిశీలించి వాటిని పరిష్కరిస్తాం అని చెప్పారు. మరేది దానికి సంబంధించి ఎక్కడా కూడా ఒక రకమైనటువంటి ఒక కార్యాచరణ అనేది కనిపించట్ల. మీటింగులు జరుగుతున్నాయి, చర్చలు జరుపుతున్నారు, వెళ్ళినటువంటి ఉద్యోగ సంఘ నేతలతో ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. కానీ దానికి సంబంధించి ఎండ్ కార్డ్ అనేది పడట్ల. మేము పలానా సమయానికి ఇది చేస్తాం అది చేస్తాం అనేది లేదు. నిర్దిష్టమైనటువంటి ఒక హామీ అనేది లేదు. తాజాగా కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో సమావేశం జరిగింది. అక్కడ కూడా ఒక క్లారిటీ అనేది రాలా. దాదాపుగా ఒక 70 సమస్యలపై ఉద్యోగ సంఘ నేతలు మాట్లాడారు. దానికి సంబంధించి ఒక రకమైనటువంటి విధానంతో ఆలోచన చేయలే.
ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు నోటీసుకి తీసుకువెళ్తాం. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. ఇప్పుడు జరిగేది అదే. ఉద్యోగుల సమస్యలు కానీ, అలాగే పెన్షనర్ల సమస్యలు కానీ, ఉపాధ్యాయ వర్గానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ వారి సమస్యలు తెలియకుండా ఉంటాయా? వీరు తీసుకువెళ్ళేదేంటి అని అప్పుడే మీరు నిలదీసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కేవలం మీ వల్లే, మీ వైఖరి వల్లే, మీ ప్రవర్తన వల్లే, మీ వ్యవహార శైలి వల్లే సమస్య ఇంకా జటిలమవుతుంది. పరిష్కారం కాకుండా అక్కడే ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి డిస్కషన్ జరిగిందంట. ఒక జిల్లాలో జరిగినటువంటి మీటింగ్ సారాంశం ఇది. మీకెందుకు సపోర్ట్ చేయాలి? మీరు మాకు సపోర్ట్ చేయనప్పుడు మేమెందుకు సపోర్ట్ చేయాలి? మొత్తానికైతే ఉద్యోగ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. దీని ప్రభావం కూటమి నేతలపై ఏ స్థాయిలో ఉంటుందనేది చూడాలి. దీనికి సంబంధించి ఇప్పటికైనా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కోరుకుంటుంది. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి. పెన్షనర్ల సమస్యలను, వారి బాధ వర్ణనాతీతం. వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక, వారి వైద్యం చేయించుకోవడానికి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అనేది పనిచేయక, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఈహెచ్ఎస్ లేదు లేదు లేదు, ప్రభుత్వం నుంచి బకాయిలు ఉన్నాయి, అవి రాలేదు కాబట్టి మేము ఈ కార్డు మీద పని చేయలేం, మీకు వైద్యం చేయలేం అలా అని చెప్పి డబ్బు పెట్టి చేయించుకుందామంటే ప్రభుత్వం దగ్గర వారికి రావాల్సినటువంటి లక్షలాది రూపాయలు పెండింగ్లు అలానే ఉన్నాయి. మరి ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి? దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి ఆలోచన చేసి కూటమి పెద్దలు ఈ సమస్యపై ఫోకస్ పెట్టి ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను దశల వారీగా అయినా సరే పరిష్కరించాలి అనేది వారి ఆలోచన. మేము కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.